భారతీయ తొలి మహిళా డాక్టరేట్ ఎవరంటే కమలా సోహాని. అంటే 90 సంవత్సరాల క్రితం ఒక యువతి విజ్ఞాన శాస్త్రంలో ఎంఎస్సీ చేయడం కోసం ఒక పోరాటం చేయవలసి వచ్చిందనమాట. ఆవిడ పోరాడిన చిన్న వ్యక్తితో కాదు, నోబెల్ గ్రహీత సివి రామన్తో. ఆ యువతి కమలా సోహాని. ఈవిడే సైన్స్ విభాగంలో PhD పొందిన తొలి భారతీయ మహిళ అనమాట. బొంబాయిలో 1911 జూన్ 18న ఈవిడ జన్మించారనమాట. కమలా భాగవత్ అనమాట ఈవిడ పేరు. బొంబాయి ప్రెసిడెన్సీ కళాశాల నుంచి రసాయన శాస్త్రంలో BSc పట్టా పొందారన్నమాట. తర్వాత సివి రామన్ డైరెక్టర్గా ఉన్న టాటా సైన్స్ ఇన్స్టిట్యూట్, నేడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరులో MSc చదవాలని ప్రయత్నించారు. ఆ రోజుల్లో ఉన్నత చదువులకు మహిళలు అర్హులు కాదని భారతీయ సమాజం భావించింది. సివి రామన్ కూడా దాన్ని నమ్మి ఆమెకు ప్రవేశాన్ని నిరాకరించారు. అయితే ఆ నిర్ణయాన్ని స్వీకరించక గాంధీజీ ఆదర్శాన్ని బలంగా నమ్మిన కమలా భాగవత్ సత్యాగ్రహం చేయాలని నిర్ణయించుకున్నారన్నమాట. తొలుత రామన్ మహాశయుని కమల పట్టుదలను గమనించలేకపోయారు. ఆమె మౌనంగా రోజుల తరపు నిరసన తెలపడంతో రామన్ దిగాక తప్పలేదు. చివరకు ప్రవేశం ఇచ్చారన్నమాట. అయితే కొన్ని నిబంధనలతో అది కూడా రెగ్యులర్ విద్యార్థిగా తీసుకోలేదు. 1 సంవత్సరం పాటు ప్రొవిషనరీ చేరవలసి వచ్చింది. అవసరమైతే రాత్రింబవళ్ళు కష్టపడాలి, ప్రయోగశాల వాతావరణాన్ని పాడు చేయకూడదు. ఇలాంటివి ఆ అధ్యాపక నిబంధనలు అన్నమాట. అయితే లక్ష్యసాధన కోసం ఓర్చుకుని కష్టపడి 1930ల్లో MSc డిగ్రీ పొందారన్నమాట. పాలు, పప్పు, చిక్కుళ్ళు, ప్రోటీన్ల గురించి కమలా శోధించి MSc పట్టా కోసం సిద్ధాంత గ్రంథం రాశారన్నమాట. దీంతో రామన్ మహిళా శక్తిని గుర్తించి ఆ సంవత్సరం నుంచి విద్యార్థినులకు అవకాశం కల్పించి ప్రారంభించారన్నమాట. అలా కమలా విజ్ఞాన శాస్త్ర అధ్యయనానికి సంబంధించి తొలి మహిళలకు దీపమయ్యారన్నమాట. PhD కోసం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చేరారు. తన 16 నెలల పరిశోధనలో సైటోక్రోమ్ C అనే ఎంజైమ్ ఉందని, అన్ని మొక్కల కణాల్లో జరిగే ఆక్సీకరణలో దీని పాత్ర ఉంటుందని కనుక్కున్నారన్నమాట. తన పరిశోధన ఫలితాలను కేవలం 40 పుటల్లో ఉన్న సిద్ధాంత గ్రంథం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సమర్పించి PhD పదాన్ని పొందారు ఈ కమలా సోహాని. విజ్ఞాన శాస్త్ర రంగంలో PhD పొందిన తొలి భారతీయ మహిళగా కమలా అవతరించారు. ఇండియా వచ్చి వివిధ ఉద్యోగాలు చేస్తున్న సమయంలో MV సోహానితో 1940లో వివాహం జరిగిందన్నమాట. అప్పటి నుంచి కమలా భాగవత్ పేరు కమలా సోహానిగా మారిందన్నమాట. ఆమె చేసిన పరిశోధనలు భారతీయ సమాజానికి చాలా విలువైనవి. పప్పు ధాన్యాల్లో చిక్కుళ్ళు, తాటి బెల్లం, నీర లేదా ఈతకళ్ళు, తాటి మొలాసిస్, బియ్యం పిండి మొదలైన వాటి పోషక విలువలకు సంబంధించి ఆమె చేసిన పరిశోధనలు తిరుగులేనివి. 86 ఏళ్ల వయసులో న్యూఢిల్లీలో తనను గౌరవించడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో జూన్ 28న ఆమెను హఠాత్తుగా మరణించడం ఆమె శేష జీవిత యాత్రకు అశక్యమైన ముగింపు అనమాట. ఆవిడ గౌరవించిన సమావేశంలోనే మరణించారన్నమాట. 1998 జూన్ 28న మరణించారన్నమాట. ఈవిడ 1911లో జన్మించారన్నమాట. 86 ఏళ్ళ వయసులో చనిపోయారు ఈవిడ. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.